నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఓ 28 ఏళ్ల కుర్రాడు దేశంలో ఒక కీలకమైన చర్చని తెర మీదకు తీసుకొచ్చాడు. పొలిటికల్గా ఆ అంశం ఎలాంటి టర్న్ తీసుకున్నా కానీ ఆ కుర్రాడు తీసుకొచ్చిన అంశం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిన వాళ్ళు 2 పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు, వాళ్ళు ఆర్థికంగా ఎలాంటి పొజిషన్స్లో ఉన్నారు, ప్రజా సేవ చేయడంలో ఎలాంటి పొజిషన్స్లో ఉన్నారు, కానీ 2 పెన్షన్లు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఒక చిన్న సిలిండర్ విషయంలోనే స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోమని, స్వచ్ఛందంగా వదులుకోమని కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తుంటే, ఇలాంటి విషయాల్లో ఈ 2 పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళ విషయంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది? ఒకవేళ ప్రభుత్వం తీసుకోలేకపోయినా వీళ్ళు స్వచ్ఛందంగా ఎందుకు ముందుకు రాలేకపోతున్నారనే చర్చని దేశవ్యాప్తంగా లేవనెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా చర్చ అయింది. ఆయనే WD గణేష్ మనతో ఉన్నారు. నమస్కారం. నమస్కారం గణేష్ గారు. నమస్కారం. మొట్టమొదట అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? సార్, నేను రాజ్యాంగం బాగా చదివాను. ఐ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ ఐ గేవ్ ఓన్లీ 1 attempt. ఐ డిడ్ంట్ క్లియర్ మై మెయిన్స్. ఆ తర్వాత ఇప్పటికీ రైట్ నో వీఆర్ సెలబ్రేటింగ్ 75th anniversary ఆఫ్ డెమోక్రసీ సార్. అవును. కానీ ఇప్పటికీ కొన్ని సంస్కరణలు అవసరం అని భావించి నేను ముందుకు రావడం జరిగింది సార్. ఎవరో ఒకరు గలం ఎత్తకపోతే మార్పు సాధ్యం కాదు. అందులో రాజకీయ నాయకులకి కల్పించుకున్న వాళ్ళు అడ్వాంటేజెస్ చాలా పెట్టుకున్నారు సార్. ఎందుకంటే చట్టాలు చేయాల్సింది వాళ్ళే, సవరించాల్సింది వాళ్ళే. చాలా వెసులుబాట్లు కల్పించుకున్నారు. ఆ వెసులుబాట్ల మీద నా పోరాటం. దేశ భవిష్యత్తు అయినా రాష్ట్ర భవిష్యత్తు అయినా నిర్దేశించేది శాసన వ్యవస్థ మాత్రమే. లెజిస్లేచర్ ఇస్ టూ పవర్ఫుల్ దాన్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, ఫోర్త్ ఎస్టేట్, మీడియా. అవును కదా. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సార్. డీజీపీలుగా, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తులు లాస్ట్కి ఎక్కడికి వస్తున్నారు సార్? మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు. చీఫ్ జస్టిస్లుగా చేసిన వాళ్ళు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ గారు కూడా రాజ్యసభ ఎంపీగా పనిచేస్తున్నారు. మన ఫోర్త్ ఎస్టేట్ మీడియాకి వస్తే అరుణ్ షోరీ గారు, ఇండియన్ ఎక్స్ప్రెస్, అలాగే మన జీ నెట్వర్క్, జీ గ్రూప్, సుభాష్ చంద్ర గారు, వీళ్ళంతా రాజ్యసభ ఎంపీగానే వస్తున్నారు. అంటే మోస్ట్ పవర్ఫుల్ అమాంగ్ ఆల్ 3 బాడీస్. లెజిస్లేచర్ చాలా పవర్ఫుల్, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. రైట్. దీనికి ఇంకో మనకు ఆధారం ఏం చెప్తామంటే 74 ఆర్టికల్. 1976 42nd అమెండ్మెంట్ ద్వారా ఇందిరాగాంధీ ఒక చట్ట సవరణ చేశారు, రాజ్యాంగ సవరణ. ఏమంటే రాష్ట్రపతి కూడా మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది అని. ఎన్నుకునేది కూడా వీళ్ళే కదా. మొత్తం దేశం నడిచేదే పార్లమెంట్ అండ్ అసెంబ్లీ సార్. అది సార్. సో మీకు ఈ ఆలోచన ఎందుకు పుట్టింది? అసలు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యారు, అటువైపు వెళ్ళడానికి ఈ ఆలోచన ఎందుకు పుట్టింది మీకు? సార్, నేను యాక్చువల్లీ 40 yearsకి ప్రజా జీవితంలోకి వద్దాం అనుకున్నాను సార్. నేను ఏ వృత్తిలో ఉన్నాను, ప్రజా జీవితం అంటే ప్రజలకు ఇంకా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉంది సార్. అంటే లెజిస్లేచర్లో మార్పులు తీసుకురావాలి, రాజకీయాల్లో కాకపోయినా ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి, ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకురావాలి, డెమోక్రసీ అనే పదానికి నిలబెట్టాలి అని 40 సంవత్సరాలకు వద్దాం అనుకున్నాను. నేను 27 yearsకే రావడం జరిగింది. ముందుగా వచ్చేసాను. ఎంతకాలం పట్టింది మీకు ఈ వివరాలన్నీ తీసుకోవడం? గత 2 సంవత్సరాల నుంచి ఆర్టీఐ ద్వారా గత 2 సంవత్సరాల నుంచి ఈ సంస్కరణల మీద పోరాటం చేస్తున్నాను సార్. 5 సంస్కరణలు. అందులో ముఖ్య సంస్కరణ ఒక రాజకీయ నాయకుడికి 1 పెన్షన్ మాత్రమే ఉండాలి అని. పొలిటికల్ లీడర్ షుడ్ హ్యావ్ ఓన్లీ 1 పెన్షన్. 1 పెన్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 పొలిటీషియన్ సార్. 2 ఎందుకు మీకు అని సార్. ఈ క్రమంలో మీతో ఎవరి ఆలోచనలన్నా జతకలిచాయా? ఇది కేవలం మీ ఆలోచన మాత్రమేనా? నేనే సార్. ఈపీఎస్ 95 స్కీమ్ అని ఒకటి ఉంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో పనిచేసిన వాళ్ళు, స్టీల్ ప్లాంట్, ఆర్టీసీ, ఇలా వివిధ కార్పొరేషన్లో పనిచేసిన వాళ్ళకి పాపం 35 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి కూడా కేవలం 3,000 4,000 పెన్షన్ తీసుకుంటారు సార్. పాపం వాళ్ళు ఎలా బతుకుతారు సార్? నెలకి 3,000 పెన్షన్ తీసుకునే వాళ్ళు. అప్పుడు నాకు తెలుసు సార్, అవగాహన ఉంది రాజకీయ నాయకులు పెన్షన్లు వస్తున్నాయని. కాకపోతే ఆధారం లేకుండా ఏం మాట్లాడకూడదు అని చెప్పి నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఆర్టీఐ వేశాను సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరెవరు ఈ ఇయర్ మేలో వేశాను, 2025 మే. ఎవరెవరు ఎక్స్ఎంపీ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు లిస్ట్ ఇవ్వమని చెప్పి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి, అసెంబ్లీ సెక్రటరీ గారికి రాశాను, ఎవరెవరు ఎక్స్ఎంఎల్ఏ పెన్షన్ తీసుకుంటున్నారో లిస్ట్ ఇవ్వండి అని. వాళ్ళు 2 లిస్టులు ఇచ్చారు సార్. దీనికంటే ముందు ఒక ప్రజలకి ఒక గమనిక ఏంటంటే, ఈ సందేశం చాలా చక్కర్లు కొడుతుంది సార్ సోషల్ మీడియాలో. ఆల్రెడీ సుప్రీంకోర్టులో రాజకీయ నాయకుల పెన్షన్ మీద పిటిషన్ దాఖలైంది, పిల్ దాఖలైంది అని.
ప్రజలకు తెలియని విషయం ఏమంటే ఈ పిల్ల ఆల్రెడీ ఎప్పుడో కొట్టేసింది సార్ సుప్రీంకోర్టు. 2018లోనే హిందూ పేపర్లో వచ్చింది. ఓకే. సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఎందుకంటే చట్ట సవరణ చేయాల్సింది, చట్టాలు చేయాల్సింది పార్లమెంట్ మాత్రమే కదా. పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ. వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టే చట్టాలు చేస్తారంట. అవును సార్. ఓకే. సో నేను లాస్ట్ ఇయర్ నేను ఢిల్లీలోనే ఉన్నాను. ఓకే. డ్యూరింగ్ మాన్సూన్ సెషన్స్ వర్షాకాల సమావేశంలో ఢిల్లీలో ఉన్నాను. ఐ స్పోక్ విత్ ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ న్యూ ఢిల్లీ ఫర్ పర్మిషన్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అట్ జంతర్ మంతర్. బట్ దే డినైడ్ ది పర్మిషన్ సార్. నాకు ఇవ్వలేదు పర్మిషన్. అయ్యా రాజకీయ నాయకులకు 2 పెన్షన్లు ఎందుకు ప్రశ్నిస్తాను నేను, ఒకటి చాలు కదా ప్రశ్నిస్తానంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదు సార్. అక్కడ నేను అనుకున్నాను ఇంట గెలిచి రచ్చ గెలుద్దామనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆల్సో అమెండ్ దిస్ యాక్ట్ సార్. 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చట్టాన్ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే అనే నిబంధన మనం కూడా పెట్టవచ్చు. ఎంపీ ఆర్ ఎమ్మెల్యే, మీరు ఎంపీ తీసుకున్నట్టయితే ఎమ్మెల్యే రాదు, అరే ఎమ్మెల్యే తీసుకుంటే ఎంపీ వదులుకో, ఎంపీ రాదని కండిషన్ పెట్టచ్చు. రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్స్ కూడా చేయొచ్చు, ఈ చట్టం చేయొచ్చు, ఈ చట్ట సంస్కరణ చేయొచ్చు. అందుకోసం ఫస్ట్ ఇక్కడ చేసి అక్కడ చేద్దాం అనుకుంటున్నాను సార్. సో అంటే చట్టం చేయాలంటే మీరు అన్నట్టు డెఫినెట్గా వాళ్ళ బెనిఫిట్స్ లేకపోతే వాళ్ళ ప్రివిలేజెస్ ఆధారపడి ఉంటాయి కాబట్టి చట్టం చేయడానికి పార్లమెంట్లో కొంత సమయం పట్టవచ్చు, లేదా అమెండ్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. రైట్. కానీ స్వచ్ఛందంగా చేసుకోవడానికి సమయం అక్కర్లేదు కదా. స్వచ్ఛందంగా చేసుకోవచ్చా? వీళ్ళు హ్యాపీగా మాకు అక్కర్లేదు అని చెప్పుకోవచ్చు కదా, వదులుకోవచ్చు. కానీ ఇక్కడ 2 పెన్షన్లు ఉన్న వాళ్ళు ఒక పెన్షన్ మాత్రమే తీసుకోండి, ఒక పెన్షన్ వదులుకోండి అని అనడం ఏంటి? ఒకవేళ వీళ్ళని వీళ్ళు ఆర్థికంగా మంచి స్థితిమంతులు కనుక పెన్షన్ వదులుకోవచ్చు, పెన్షన్ వదులుకోండి అని పిలుపునివ్వాలంటే 2 పెన్షన్లు వదులుకోండి అని కదా పిలుపునివ్వాలి. ఒక పెన్షనే వదులుకోండి అని ఎందుకు పిలుపునిస్తున్నారు? మీలాగా చాలా మంది నన్ను అడిగారు సార్, అసలు రాజకీయ నాయకులకు డబ్బులు ఏం తక్కువ ప్రస్తుతం ఉన్న సమాజంలో? ఈ 1953, 1954 చట్టం తీసుకొచ్చింది మనము. ఆ టైంలో నిజాయితీపరమైన రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రకాశం పంతులు గారు కానీ, దామోదరం సంజయ్ గారు కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, గుల్జారేలాల్ నంద గారు కానీ, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు కానీ, వీళ్ళంతా ఆస్తులు అమ్ముకొని ప్రజాసేవ చేశారు. వీళ్ళు వాళ్ళకి పెన్షన్ అవసరం కాబట్టి ఆ సమయంలో చట్టం తీసుకొచ్చాము. ప్రస్తుతం అందరూ డబ్బులు ఉండేవాళ్ళే కదా, ఎందుకు అని అడుగుతున్నారు సార్. నేను అడిగేది ఏమంటే 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అంటుంది మన న్యాయ వ్యవస్థ. మనం బలంగా నమ్ముతాం అది. ఇప్పటికీ మన కళ్ళ ముందర నిజాయితీపరమైన రాజకీయ నాయకులు కనబడుతున్నారు సార్. మనందరికీ ఆదర్శమైన గుమ్మ నర్సయ్య గారు ఉన్నారు, ప్రతాప్ చంద్ర సారంగి గారు ఉన్నారు ఒరిస్సాలో, బాలాసోర్ ఎంపీ, హీ యాక్టెడ్ యాజ్ ఎ యూనియన్ మినిస్టర్ ఆల్సో, అండ్ మాణిక్ సర్కార్ గారు ఉన్నారు, త్రిపుర సీఎంగా చేసిన వ్యక్తి. వీళ్ళందరూ పెన్షన్ మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు సార్. రాజకీయ నాయకులకు పెన్షనే వద్దు అంటే ఇలాంటి వాళ్ళు అన్యాయం అయిపోతారు సార్. మై డిమాండ్ ఈజ్ ఒకటి తీసుకోండి, ఓకే, 2 వద్దు. మీకు ప్రజల డబ్బు అది అడుగుతున్నారు. అరే నీకేంటి, నువ్వేమైనా ఇస్తున్నావా వాళ్ళకి డబ్బులు? నువ్వే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ హావ్ రైట్ టు ఆస్క్ సార్. ఒక వాటర్ బాటిల్ కొంటే అందులో ₹1 రైట్ టు ఆస్క్ అంటే మీరు స్వచ్ఛందంగా వదులుకోవచ్చు కదా అని అడగచ్చు. డెఫినెట్గా అడగచ్చు, తప్పులేదు. ఇప్పుడు సిలిండర్ విషయంలో పిలుపునిచ్చినప్పుడు గవర్నమెంట్ ఈ విషయంలో ఎందుకు ఇవ్వదు ఒక పిలుపు? లేకపోతే వీళ్ళే స్వచ్ఛందంగా ఎందుకు వదులుకోవడానికి సిద్ధపడరు అని ఒక పిలుపు ఇవ్వచ్చు. అవును, కానీ నేనేమంటాను, డిమాండ్ చేయడానికి లేదు కదా. డిమాండ్ ఎందుకు సార్? ప్రభుత్వం మాకు ఇస్తుంది అని అంటారు కదా. నేను అది చెప్తాను సార్ దీనికి సమాధానం. 1971 సంవత్సరం వరకు మనం వివిధ రాజ సంస్థానాలకి పెన్షన్లు ఇచ్చాం. రాజభరణాలు అంటారు తెలుగులో. అవును, పటేల్ గారు వివిధ సంస్థానాలన్నింటినీ భారతదేశంలో కలిపారు. నిజాం సంస్థానం కానీ, ఇప్పుడు వివిధ మైసూర్ సంస్థానం, ఇలా సంస్థానాలు ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. వీటికి మనం పెన్షన్లు ఇచ్చాము. అరే వీళ్ళు రాజ సంస్థల దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి కదా, వీళ్ళ కింద పెన్షన్ అని గవర్నమెంట్ ఆలోచించింది. 1971 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు 26వ రాజ్యాంగ సవరణ ద్వారా నిలిపేశారు, పెన్షన్లు నిలిపేశారు. కాలానుగుణంగా మన చట్టాలన్నీ సవరించుకుంటూ వచ్చాం. నేను అనేది ఏంటి, అయ్యా కాలానుగుణంగా మనం చట్టాలు సవరించుకుంటూ వస్తున్నాం కదా, ఇప్పుడు మీరు 2 పెన్షన్లు ఎందుకు? మీ చట్టంలో వెసులుబాటు ఉంది, మీకు తీసుకుంటున్నారు, తప్పు లేదు. కానీ చట్టం సవరించమని నేను పోరాడుతున్నాను. చట్టాన్ని సవరించండి, ఒకటి తీసుకోండి అని పోరాడుతున్నాను. మనం వాటర్ బాటిల్ కొంటే అందులో ₹1 మనం పన్ను కడతాం సార్ ప్రభుత్వానికి. ఇలా ప్రజల పన్నుల ద్వారా 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. భారతదేశంలో నివసించే ప్రతి పౌరునికి ప్రశ్నించే హక్కు ఉంది సార్. స్వచ్ఛందంగా వదులుకున్నా వదులుకోకపోయినా ఖచ్చితంగా త్వరలో వచ్చే వర్షాకాల సమావేశాల్లో, అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో చట్టసభ తీసుకొని వస్తాం. 2 రాష్ట్రాల్లో, తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన తర్వాత వచ్చే శీతాకాల సమావేశాలు ఢిల్లీలో పోరాడతాం దేశవ్యాప్తంగా. ఓకే, ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో? మీరు ఫోకస్ ఆంధ్రప్రదేశ్లో చేశారు కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఓకే, ఎవరెవరు తీసుకుంటున్నారు 2 పెన్షన్లు?
అంటే సింగిల్ పెన్షన్ తీసుకునే వాళ్ళని మనం ఇక్కడ మెన్షన్ చేయట్లేదు సార్. ఓకే. రెండు Only మన టార్గెట్, మన మెయిన్ ఫోకస్ కానీ మన లక్ష్యం కానీ ఓకే. ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి. 1 పొలిటీషియన్ 1 పెన్షన్ సార్. వాళ్ళు పేదవాళ్ళ, ఆర్థికంగా స్థితిమంతుల అనేది అక్కర్లేదు, ఎవరైనా ఒక పెన్షన్ తీసుకోండి అని అంటున్నారు మీ పిలుపు. ఒక పెన్షన్ మాత్రమే చాలు, మీకు 2 వద్దు. ఓకే. ఎవరెవరు ఉన్నారు మన స్టేట్స్లో? అవును సార్. ఇక్కడ 2 లిస్టులు పక్కన పెట్టుకొని చూస్తే చాలా పెద్ద పెద్ద వ్యక్తులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. ఇక్కడ ప్రజలకు ముఖ్య గమనిక, నేను ఇదివరకు అన్ని ఇంటర్వ్యూలలో అశోక్ గజపతి రాజు గారు ఎంపీ మరియు ఎమ్మెల్యే పెన్షన్ 2 తీసుకుంటున్నారని ప్రస్తావించాను విత్ ఆధారాలతో. కానీ ప్రస్తుతం ఆయన గోవా గవర్నర్గా ఉన్నారు కాబట్టి ఆయన జీతం మాత్రమే తీసుకుంటున్నారు, ఆయన పెన్షన్ తీసుకోవడం లేదు గవర్నర్గా అపాయింట్ అయిన తర్వాత నుంచి. ఓకే, గమనించవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఇది ఇట్లానే కొనసాగితే ఆయన గవర్నర్గా రిటైర్ అయిన తర్వాత మళ్ళీ పెన్షన్ కొనసాగుతుందా ఆయనకి? ఆ పెన్షన్ ఇస్తారు సార్. ఒకవేళ అప్పుడు కావాలనుకుంటే ఆయన స్వచ్ఛందంగా వదులుకోవచ్చు. అది ఆ వ్యక్తిగతం. ఓకే, డన్. ఓకే. ఆ విధంగా చూస్తే చాలా మంది దీన్ని రాజకీయం చేస్తున్నారు సార్. కొంత వ్యక్తిని టార్గెట్ అస్సలు కాదు సార్. నేను చాలా పొలైట్గా చెప్తున్నాను, చాలా గౌరవం ఇచ్చి చెప్తున్నాను, మీరు ముందుకు రండి సార్. అంటే ప్రశ్నలు ఉంటాయి కదా ఏమన్నా? అన్ని పార్టీ వాళ్ళే చెప్తున్నాను సార్. నేను ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్క ప్రముఖుడిని తీసుకొని, అయ్యా మీరు ముందుకు వచ్చి 2 తీసుకుంటున్నారు, మీరు ఒకటి తీసుకోండి, ఒకటి వదులుకోండి, మిమ్మల్ని చూసి మిగతా నాయకులంతా ఆదర్శంగా నిలుస్తారు, ఈ విధంగా మనం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని చెప్తున్నాను సార్. అంటే ఒక మంచి పని సంకల్పించినప్పుడు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ పట్టించుకోకూడదు. మీరు మీ దారిలో మీరు వెళుతూ ఉండాలి. అదే మంచి పని. మనం సబ్జెక్టులోకి వెళ్దాం. ఎవరెవరు తీసుకుంటున్నారు? మీరు మా వేదికగా కూడా వాళ్ళకి పిలుపుని ఇవ్వచ్చు, వదులుకోండి అని, ఇబ్బంది ఏం లేదు సార్. 2 పక్కన పెట్టుకొని చూసాను సార్. అసెంబ్లీ, పార్లమెంట్ లిస్ట్ అండ్ ఎమ్మెల్యే లిస్ట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని చూస్తే మన ప్రముఖ వ్యక్తి మెగాస్టార్ డాక్టర్ కె చిరంజీవి గారు సార్. అతను తిరుపతి శాసనసభ్యుడిగా మరియు రాజ్యసభ్యుడిగా పనిచేశారు. అవును. ప్రస్తుతం సార్ 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. బహుశా ఆయనకు తెలియకపోవచ్చు తీసుకున్నట్టు. చిరంజీవి గారు సార్, నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు సార్. నేను ప్రతి వీడియోలో పూర్తి వీడియో చూడమని కోరుతున్నాను సార్ మీ ఫ్యాన్స్ని. నేను ప్రతి వీడియోలో చాలా పొలైట్గా చెప్పాను సార్. సార్ మీరు అందరికీ ఆదర్శమే, చాలా పెద్ద నాయకులు మీరు ముందుకు వచ్చి ఎంపీఆర్ ఎమ్మెల్యే ఏదో ఒకటి మాత్రం తీసుకొని ఒకటి వదులుకుంటే దేశం మొత్తానికి ఆదర్శం అవుతారు. మీ వల్ల ఇది సాధ్యమవుతుంది సార్. మీరు ఆదర్శం అవుతారనే చెప్తున్నా తప్ప మీరు 100,000 కోట్లు దానం చేస్తారు సార్ ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే. అందులో ముందు వరుసలో ఉంటారు మీరు. నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను సార్. పొరపాటు మీకు తెలియకపోతే 2 పెన్షన్లు తీసుకుంటారు, మీరు ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సదుద్దేశంతో చెప్తున్నాను తప్ప దయచేసి అపార్థం చేసుకోకండి. ఓకే, డన్. నెక్స్ట్ ఎంపీ పెన్షన్ తన నెంబర్ 1942 సార్. ఓకే. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ తన నెంబర్ 336 సార్. ఓకే. ఇంకా రెండో ప్రముఖ వ్యక్తి టీజీ వెంకటేష్ గారు సార్ ఫ్రమ్ కర్నూలు. ఆయన ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎంపీ పెన్షన్ తన నెంబర్ 2113 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ తన నెంబర్ 333 సార్. ఓకే. అదేవిధంగా మన మాజీ డిప్యూటీ సీఎం గారు కేఈ కృష్ణమూర్తి గారు ఫ్రమ్ కర్నూలు. ఆయన ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేశారు. ఎంపీ పెన్షన్ తన నెంబర్ 127 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ తన నెంబర్ 345 సార్. ఓకే. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు 4వ వ్యక్తి నాదెళ్ల భాస్కర్ రావు గారు. ఆయన ఎంపీగా పనిచేస్తారు, ఎమ్మెల్యేగా పనిచేస్తారు. ఆయన 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. ఎంపీ పెన్షన్లో తన నెంబర్ 218 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్లో తన నెంబర్ 85 సార్. ఓకే. అదేవిధంగా 5వ ప్రముఖ వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు ఫ్రమ్ అనంతపురం. ఎంపీ పెన్షన్లో తన నెంబర్ 674. అండ్ ఎమ్మెల్యే పెన్షన్లో తన నెంబర్ 371. అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే సర్వే సత్యనారాయణ గారు సార్ మల్కాజిగిరి నుంచి ప్రాతినిధ్యం వహించారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎంపీ పెన్షన్ తన నెంబర్ 694 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ తన నెంబర్ 2233 సార్. ఓకే. 2223 పెన్షన్ నెంబర్. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు గారు సార్ ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎంపీ పెన్షన్స్లో తన నెంబర్ 1383 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్స్లో తన నెంబర్ 1990 సార్. అదేవిధంగా తమ్మినేని వీరభద్రం గారు ఖమ్మం నుంచి సిపిఎం. అవును. ఎంపీ పెన్షన్స్లో తన నెంబర్ 802 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్స్లో తన నెంబర్ 2152. ఓకే సార్, నేను ప్రస్తావించిన ప్రముఖులు అందరూ సమాజ సేవ చాలా ఎక్కువ చేస్తుండొచ్చు, ఎవరు కాదన్నారు. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ మన తెలుగు నేల దేశానికి గర్వించదగ్గ స్థాయిలో సేవ చేసింది సార్. ఒకటి జాతీయ గీతం మన జనగణమన మన తెలుగు నేల మీదే మదనపల్లి బీటీ కాలేజీలోనే
స్వరకల్పన మరియు తర్జుమా చేయడం జరిగింది. మ్యూజిక్ కంపోజిషన్ అండ్ ట్రాన్స్లేషన్ జరిగింది. నేను చదువుకునేది ఆ కాలేజ్లోనే సార్. జాతీయ జెండా రూపకల్పన మన పింగళి అవును చెప్తున్నాను సార్. ఇక్కడే జరిగింది. శంకరంపాటి సుందరాచారి గారు మా తెలుగుకి రాసిన వ్యక్తి చదువుకునేది కూడా మా కాలేజీలోనే సార్. తర్వాత తెలంగాణ విషయానికి వస్తే పింగళి వెంకయ్య గారు నల్గొండ జిల్లాలోని నడుగునమనే గ్రామంలోనే జాతీయ పతాకాన్ని రూపొందించారు. ఈ రెండు మన తెలుగు నేల చాలా సేవ చేసింది. ఈ విషయంలో కూడా ఒక రాజకీయ నాయకులకు ఒక్క పెన్షన్ మాత్రమే నేను పోరాడుతున్నాను. మనం ఆదర్శంగా నిలుద్దాం, మిగతా రాష్ట్రాల వాళ్ళకి అందరికీ ఆదర్శంగా నిలుద్దాం సార్. వదులుకొని అంటే మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు 2 పెన్షన్లు వదులుకున్నారు అని చెప్పారు. సో ఆయన మాత్రమే ఇంకెవరన్నా ఉన్నారా? దాని మీద ఏమన్నా మీరు స్టడీ చేస్తున్నారా? చెప్పే అంటే వాళ్ళని వదులుకున్న వాళ్ళని ఆదర్శంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ చేస్తుంటే ఆ ప్రయత్నం ఫలితం ఎప్పటి వరకు వస్తుంది? సార్ ఇక్కడ నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నది ఏమంటే మన అంశం 2 పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఎంపీ ఆర్ ఎమ్మెల్యే పెన్షన్. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పేరు ప్రస్తావించడానికి గల కారణం ఆయన రాజ్యసభ సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా, మళ్ళీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన 2 పెన్షన్లు తీసుకునే వాళ్ళలో ఆయన వదులుకున్నారు, 2 వదులుకున్నారు. ఆయన ఆదర్శనీయం అందరికీ. తర్వాత మీరు అన్నారు కదా ఎప్పటి వరకు సాధ్యమవుతుందని, ఖచ్చితంగా సాధ్యమే సార్. స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ అమెండ్ చేయొచ్చు అని చెప్పాను కదా. 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు ఒకటే చట్టం. ఈ చట్టంలో ఒక రాజకీయ ఒక పెన్షన్ మాత్రమే నిబంధన తీసుకొస్తాం. వచ్చే వర్షాకాల సమావేశాల్లో, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఇక్కడ హైదరాబాద్లోను అటు విజయవాడలోను ర్యాలీలు ధర్నాల ద్వారా చట్టసభను ఖచ్చితంగా తీసుకొస్తాను నమ్మకం నాకు ఉంది సార్. అంటే మీరు ఏమైనా టీం ఉందా, లేకపోతే మీ పిలుపుకి విలువనిచ్చి ప్రజలు వస్తారని అనుకుంటున్నారు? ఖచ్చితంగా వస్తారు సార్. దేశాన్ని రాజకీయ నాయకులు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో యువతకి తెలియజేస్తే ఖచ్చితంగా ముందుకు వస్తారు సార్. ఇది దోపిడీ అనాలా, ప్రివిలేజ్ అనాలా? ప్రివిలేజ్ అని అనొచ్చు. ఒక రకంగా దోపిడీ అనే మాట వాడారు కదా. అంటే రాజకీయ నాయకులు దోపిడీ అనే విషయం నేను ఎందుకు వాడుతున్నానంటే స్కామ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, స్కామ్స్, ఓకే, కుంభకోణాలు. ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి సార్ మన దేశంలో? ఎన్ని కుంభకోణాలు జరిగాయి? 1000 కోట్ల కుంభకోణాలు జరిగాయి. అలాంటిది కాదు కదా. కాదు, రాజకీయ నాయకులు ఏం డబ్బు లేని వాళ్ళు కాదు. వాళ్ళు కుంభకోణాలు చేస్తున్నారు, వాళ్ళు 1000 కోట్లలో సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఇవి కాకుండా వాళ్ళకి ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయి సార్. వాళ్ళు ఉండడానికి క్వార్టర్స్ ఇస్తారు, పదవులు ఉండగా కారు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు, తిరగడానికి పెట్రోల్ అలవెన్స్ ఇస్తారు, విద్యుత్ అలవెన్స్ ఉంటుంది, టెలిఫోన్ అలవెన్స్ ఉంటుంది. వీళ్ళ క్యాంటీన్లో ఫుడ్ సబ్సిడీ మీద ఇస్తారు. ఎంపీలకి ఏరోప్లేన్ టికెట్స్ ఉంటాయి, రైల్లో ఫస్ట్ ఏసీ టికెట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? అది ఏమన్నా స్టడీ చేశారా? ఇది ఎలా ఉంటుందంటే చెప్పాను కదా సార్, శాసన వ్యవస్థ చాలా పవర్ఫుల్ అని. వాళ్ళు ఒకవేళ ఏదైనా జాతీయ విపత్తు కానీ లేకుంటే జాతీయ అత్యవసరమైన సమావేశం ఏర్పరచుకోవాలనుకున్నారనుకోండి, ఇన్ని టికెట్స్ అనేది లేదు సార్. వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. మీరు ఎప్పుడైనా స్పెషల్ సమావేశాలు జరిగినప్పుడు, అత్యవసర సమావేశాలు జరిగినప్పుడు ఎంపీలు వెళ్ళాల్సిన సమయంలో కన్సిడర్ చేస్తారు. ఇవి కాకుండా వీళ్ళకి హాస్పిటల్ ఏమైనా జరిగితే ఫుల్ హెల్త్ రియంబర్స్మెంట్ ఉంటుంది. ప్రభుత్వమే మనమే భరించాలి ఆ పన్నులన్నీ. టోల్ గేట్లు ఉండవు వీళ్ళకి. పొరపాటున వీళ్ళు ఏమన్నా పోతే వీళ్ళ భాగస్వాములకు కూడా పెన్షన్ ఇస్తారు. తెలంగాణలో ఫుల్ పెన్షన్ ఇస్తున్నారు సార్. అదే గవర్నమెంట్ ఎంప్లాయీలు 2004 తర్వాత వాళ్ళకి పెన్షనే లేదు పాపం. 2004 తర్వాత పెన్షన్ లేదు. ఈపీఎస్ వాళ్ళ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది సార్. వాళ్ళు 2000, 3000 పెన్షన్ తీసుకుంటున్నారు. నేను ప్రతి వీడియోలో నా నెంబర్ ఇచ్చాను సార్. అయ్యా, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కలిస్తేనే చట్టసభ తీసుకురాగలుగుతాం ఖచ్చితంగా అని చెప్పి చాలా మంది ఫోన్ చేసి ముందుకు వస్తున్నారు సార్. మేమందరం వస్తాం ఖచ్చితంగా, మీరు ధర్నా ఎక్కడైనా చెప్తారు. తర్వాత ఆర్టీసీ బస్సులలో కూడా 9-10 నంబర్ల సీట్లు ఇంకా ఎంపీ ఎమ్మెల్యేకి కేటాయించే ఉన్నాయి కదా. మీరు ఎవరైనా చూసారా సార్? ఒక్కరు వ్యక్తినైనా ఎంపీ ఎమ్మెల్యే ఎవరు బస్సులు ఎక్కరు కదా. ఒక మన గుమ్మ నర్సే లాంటి వాళ్ళు ఎక్కితే ఎక్కచ్చు బహుశా, అంతే తప్ప. కాకపోతే అశోక్ గజపతిరాజు గారు ఎప్పుడన్నా ట్రైన్లలో వెళుతూ కనబడుతుంటారు సార్. ఇంకా కొంతమంది అప్పుడప్పుడు పొలిటీషియన్లు ట్రైన్లలో కనపడతారు కానీ బస్సులలో ఎప్పుడు కనపడరు. అవును, మరి అది ఇంకా కొనసాగుతూనే ఉందిగా వాళ్ళకి ఎంపీ ప్రివిలేజ్ ఉంది సార్. ఉంది. అంటే మీరు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఏనాడు మేము ప్రశ్నించలేదు సార్, ఎందుకు మీకు ఇన్ని సౌకర్యాలని. 2 పెన్షన్ ఎందుకు అయ్యా, ఒకటి వదులుకోండి, ఆదర్శంగా నిలవండి అని విజ్ఞప్తి చేస్తున్నాను తప్ప అందరూ రాజకీయాల రంగులు పులుముతున్నారు సార్ వీటిని. ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు అందరూ దీన్ని రాజకీయం చేయకండి. 2 సంవత్సరాలుగా నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా చేస్తున్న ఉద్యమాన్ని దయచేసి రాజకీయం చేయకండి. ఒకవేళ ఈ పెన్షన్స్ వదులుకుంటే మీరు దేశవ్యాప్తంగా ఉన్న లిస్ట్ ఉంది కదా మీ దగ్గర? అవును సార్. ఎవరెవరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారని? లేదు సార్. లేదా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే? ఓకే. ఒకవేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు వదులుకుంటే ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎంత ప్రభుత్వానికి మిగులుతుంది అనేది ఏమన్నా ఉందా మీ దగ్గరలో?
ఎంత మిగులుతుంది అంటే సార్, ఇప్పుడు రాష్ట్రానికి వేరియేషన్ ఉంటుంది సార్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, మీరు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేస్తే మీకు 50,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు 2 సార్లు 3 సార్లు వెళ్ళే కొద్దీ మీకు ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి టర్మ్కి. మాక్సిమం లిమిట్ 70,000. అదే ఆంధ్ర విషయానికి వస్తే మీరు ఒకసారి ఎమ్మెల్యేగా చేస్తే మీకు 30,000 ఇస్తారు సార్. మీరు 2 సార్లు 3 సార్లు పెరిగే కొద్దీ టర్మ్స్ పెరిగే కొద్దీ ఇంక్రిమెంట్ పెరుగుతుంది. మాక్సిమం లిమిట్ 50,000 సార్. కేంద్ర ప్రభుత్వానికి వస్తే ఎంపీ పెన్షన్లు ఇచ్చేది 31,000 సార్. ఇందులో ఒక పంజాబ్ అనే రాష్ట్రం ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు సార్ వాళ్ళు. అక్కడ కూడా జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటంటే అక్కడ 1 ఎమ్మెల్యే 1 పెన్షన్ విధానం అమల్లో ఉంది. మీరు ఒకసారి ఎమ్మెల్యే చేసినా 10 సార్లు చేసినా మీకు ఒకటే డబ్బు ఇస్తారు. మిగతా రాష్ట్రాల్లో టర్మ్కి పెరుగుతుంది ఇంక్రిమెంట్. ప్రస్తుతం పంజాబ్లో కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు 2 పెన్షన్లు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. రైట్. రాజకీయ నాయకులకి పెన్షన్ వద్దని చాలా మంది మాట్లాడారు కాబట్టి చాలా మంది మాట్లాడారు సార్. బట్ నేను మాత్రమే ఒక్క రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే వెలుగు తీసుకొచ్చింది డబ్ల్యూ గణేష్ మాత్రమే. ఇంతకుముందు ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ ఆర్టికల్లో వచ్చింది సార్. ఆంధ్ర ఎడిషన్లోను తెలంగాణ ఎడిషన్లోనూ వచ్చింది. నేను గత జనవరి 23వ తారీఖున శ్రీహర్ రెడ్డి గారిని కలవడం జరిగింది, ఇన్పుట్ ఎడిటర్ గారు. నేను చేస్తున్న పోరాటం ఈ పెన్షన్ల గురించి మిగతా సంస్కరణల గురించి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామన్నారు. ఆ తర్వాత జూన్ 29వ తారీఖున నా సొంత ఛానల్ వైకప్ డెమోక్రసీ అనే ఛానల్లో నేను ఇట్లా ప్రముఖుల పేర్లు వైకప్ డెమోక్రసీ ఛానల్ ప్రస్తావించి అన్ని పార్టీ వ్యక్తుల్ని ప్రస్తావించి మీరు దయచేసి ఒకటి వదులుకోండి సార్, ఆదర్శంగా నిలవండి తెలుగు వాళ్ళు అని చాలా పొలైట్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని జూన్ 29వ తారీఖున నేను పంపించాను. తర్వాత చాలా మంది నాకు ఫోన్ చేశారు, సార్ మీ పేరు ప్రస్తావించలేదు, మీరు కదా వెలుగులో తీసుకొచ్చింది, 2 సంవత్సరాలు పోరాడుతున్నారు కదా, కనీసం మీ పేరు వేస్తుంటే బాగుండేదని. అంతిమ లక్ష్యం కూడా ఈ పోరాటం ప్రజల్లోకి వెళ్ళాలి, చట్టసభను తీసుకురావాలి సార్. నా స్వార్థం ఒకటే సార్, ఏ రోజు పోతామో తెలియదు, మనం నా సంతకం అంటూ ఉండాలి. అట్లీస్ట్ ఐ డిడ్ సంథింగ్ ఫర్ మై నేషన్ అనేది ఉండాలి. ఐఎమ్ ఎన్సీసీ క్యాడెట్ అండ్ ఎన్ఎస్ఎస్ క్యాడెట్ అండ్ ఐ వర్క్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను పెరిగిన వాతావరణం కూడా జాతీయ భావంతో కూడుకుంది సార్. మీరు ఒక్కళ్ళేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదు సార్, మీ ఈ ఉద్యమంలో ప్రస్తుతానికి నేను ఉద్యమంగానే తీసుకున్నారు కదా దీన్ని. ఖచ్చితంగా సార్. ఈ మహా ఉద్యమాలైనా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతాయి సార్. ఖచ్చితంగా ఈ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాల నుంచి సపోర్ట్ తీసుకుంటాం. మరి చట్ట సవరణ చేయాలంటే చాలా పెద్ద తతంగం అవసరం కదా, ఎట్లా వెళ్తారు ముందుకి, ఎవరి సపోర్ట్ వస్తుంది మీకు? అదే సార్, వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలని అందరినీ ఐక్యం చేసి ర్యాలీల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చట్ట సవరణ తీసుకురావాల్సిందిగా కోరుతాను సార్. అంటే ఇది రిక్వెస్టా, డిమాండా? అంటే ఎట్లా తీసుకెళ్తారు దాన్ని? ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అది రిక్వెస్ట్ అనుకుంటారో డిమాండ్ అనుకుంటారో ఇంకా వాళ్ళ ఇష్టం. అంతే సార్. ఓకే. ఈ ఉద్యమానికి బలాన్ని చేకూర్చిన ఆంధ్రజ్యోతి శ్రీహర్ రెడ్డి గారికి, రాధాకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఎందుకంటే నా పోరాటం గురించి మెయిన్ పేజ్లో ఫ్రంట్ బ్యానర్ పేరు వేసారా వేయలేదా అంతిమంగా ప్రజల్లోకి వెళ్ళాడనేది నా అంతిమ లక్ష్యం. చట్టసభను తీసుకోవడమే నా లక్ష్యం సార్. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. ఈ ఉద్యమంలో ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే, మాతో పాల్పంచుకోదలుచుకుంటే, యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్ 8282824233. వాట్సాప్ నెంబర్. డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.